నమస్కారం, ఘంటారావంకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ కొట్టివేత. నిందితురాలుగా చేర్చిన తెలంగాణ హైకోర్టు, విచారణ చేయనున్న సిబిఐ. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిని నియమించిన ఈసీ. రాజ్యసభ సెక్రటరీ జనరల్ను నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్. ఏపీ తెలంగాణలో డీలిమిటేషన్పై దాఖలైన పిటిషన్ కొట్టివేత. ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి వ్యాజ్యంపై సుప్రీం తుది ఉత్తర్వులు. కొనసాగుతున్న వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మురికి వ్యాఖ్యల కేసులో ప్రశ్నలు. ఆర్టీసీ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి. రాయచోటిలో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఈ మేరకు తుది ఉత్తర్వులిచ్చింది. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని పిటిషనర్ కోరారు. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాజ్యానికి అనుమతినిస్తే ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాజ్యాలు వరదల్లా వస్తాయని పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్రాల్లో డీలిమిటేషన్ నిబంధనలు భిన్నంగా ఉన్నాయని తెలిపింది. 2026 జనగణన తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని చట్టంలో స్పష్టంగా చెప్పారని చెప్పింది. ఈ మేరకు ఏపీ తెలంగాణలో డీలిమిటేషన్పై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తుది ఉత్తర్వులిచ్చింది. ఆర్టీసీ డ్రైవర్కు గుండెపోటు రావడంతో బస్సు స్టీరింగ్ పైనే కుప్పకూలిన ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగింది. నెల్లూరు జిల్లా కావలి నుంచి బెంగళూరుకు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు ఈ తెల్లవారుజామున రాయచోటిలో మదనపల్లె రోడ్డుకు చేరుకోగానే డ్రైవర్ రసూల్ గుండెపోటుకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రాగానే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును సైడ్కు తీసుకువెళ్లి స్టీరింగ్ పై వాలిపోయారు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ బైక్ను ఢీకొట్టి బస్సు నిలిచిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డు పక్కనే ఉన్న దుకాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై డ్రైవర్ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి బస్సును రాయచోటి ఆర్టీసీ డిపోకు తీసుకువెళ్లారు. డ్రైవర్ రసూల్ మృతదేహాన్ని శవ పరీక్ష కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు సమీపంలో మహాత్మా ప్రైవేట్ స్కూల్ బస్సు ఎదురుగా వచ్చే లారీని తప్పించబోయి పొలాల్లోకి వరికిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. జులావర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల భవనం పైకప్పు కూలిన ఘటనలో 4 విద్యార్థులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న వెంటనే వివిధ శాఖల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. వారికి స్థానికులు కూడా సహకరిస్తున్నారు. ఉదయం 8:30 ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. పైకప్పు కూలి 4 విద్యార్థులు దుర్మరణం చెందగా 17 మంది గాయపడ్డారని చెప్పారు. 10 మందిని ఆసుపత్రికి తరలించగా వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు 40 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది. రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని నియమించింది. సోమవారం జగదీప్ ధన్కడ్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యంగా మారింది.
ఆరోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లు రాష్ట్రపతికి సమర్పించిన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అనుమతితో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని ఉపరాష్ట్రపతి ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా నియమించినట్లు ఈసీఓ ప్రకటనలో తెలిపింది. రాజ్యసభ సెక్రటేరియట్లోని సంయుక్త కార్యదర్శి గరిమ జైన్, డైరెక్టర్ విజయ్ కుమార్లను సహాయ రిటర్నింగ్ అధికారులుగా నియమించినట్లు వెల్లడించింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది. రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని నియమించింది. సోమవారం జగదీప్ ధన్కడ్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యంగా మారింది. ఆరోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లు రాష్ట్రపతికి సమర్పించిన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అనుమతితో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని ఉపరాష్ట్రపతి ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా నియమించినట్లు ఈసీఓ ప్రకటనలో తెలిపింది. రాజ్యసభ సెక్రటేరియట్లోని సంయుక్త కార్యదర్శి గరిమ జైన్, డైరెక్టర్ విజయ్ కుమార్లను సహాయ రిటర్నింగ్ అధికారులుగా నియమించినట్లు వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ వైవీఎస్ఎస్ భాస్కర్రావు తన మరణానంతరం వీలునామా ద్వారా రాసిన ఆస్తులు టీటీడీకి విరాళంగా అందాయి. వీలునామాలో పేర్కొన్నట్లుగా 3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న 66 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందాయి. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆనంద నిలయం పేరుతో 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు భాస్కర్రావు వీలునామాలో పేర్కొన్నారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న సొమ్ములో టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 36 లక్షలు, సర్వశ్రేయస్ ట్రస్టు, వేద పరిరక్షణ ట్రస్టు, గోరక్షణ ట్రస్టు, విద్యాదాన ట్రస్టు, శ్రీవాణి ట్రస్టులకు 6 లక్షల చొప్పున విరాళంగా అందించాలని ఆయన సంకల్పించారు. జీవితాంతం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకు అంకితం అవ్వాలని ఆకాంక్షించారు. భాస్కర్రావు అంతిమ కోరిక మేరకు ఆయన మరణానంతరం వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను ట్రస్టీలు ఎం దేవరాజ్ రెడ్డి, వి సత్యనారాయణ, బి లోక్నాథ్ గురువారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈనాడు ఈటీవీ చొరవతో కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగండలో మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన ఇక్కట్లు తీరాయి. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలో గదులు లేక 200 మీటర్ల దూరంలో ఉన్న జెడ్పీ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం కోసం ప్రతిరోజు జెడ్పీ పాఠశాల నుంచి ప్రజాపరిషత్ పాఠశాలకు వెళ్తున్నారు. సమస్యను ఈనాడు ఈటీవీ వెలుగులోకి తేవడంతో అధికారులు స్పందించారు. వారికి జెడ్పీ పాఠశాలలోనే భోజనాలు పెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం పాషా ఆదేశించారు. ప్రాథమిక పాఠశాల వద్ద తయారు చేసిన భోజనాలను జెడ్పీ పాఠశాల వద్దకే తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నారు. జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్స్కు చేరుకున్న గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, షాప్ చైర్మన్ రవినాయుడు అభినందనలు తెలిపారు. ఫిడే వరల్డ్ కప్లో ఫైనల్లో అడిగిపెట్టిన తొలి ఇండియన్గా హంపీ ఘనత సాధించారని ప్రశంసించారు. ఆమె దృఢ సంకల్పం, ప్రతిభ ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకమన్నారు. హంపీ ప్రదర్శన దేశానికి, తెలుగు ప్రజలకు గర్వకారణమని తెలిపారు. ఫిడే వరల్డ్ కప్లో విజయం సాధించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఫైనలిస్టులతో భారత చెస్కు ఇది చారిత్రాత్మక క్షణమని మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఉత్కంఠభరితమైన ఫైనల్కు 2 క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీ హాస్టళ్లలో క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. క్రీడల్లో బీసీ హాస్టళ్ల విద్యార్థులు రాణించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. హాస్టళ్లలో క్రీడా వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను షాప్ చైర్మన్ రవినాయుడు కలిశారు. బీసీ హాస్టళ్లలో క్రీడా వసతుల కల్పనపై ఇరువురు చర్చించారు. బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లలో క్రీడల అభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తామని షాప్ చైర్మన్ అన్నారు. క్రీడల్లో రాణించే బీసీ విద్యార్థులకు షాప్ తరపున అండగా నిలబడతామన్నారు. విద్యార్థులకు ఇండోర్, అవుట్డోర్ కిట్లు అందజేస్తామన్నారు. చెస్ పోటీలు ఒత్తిడిని జయించడంతో పాటు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయని అనంతపురం ఏఆర్డీఎస్పీ నీలకంఠేశ్వర్ రెడ్డి అన్నారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో అనంతపురంలో పోలీసులకు చెస్ పోటీలు నిర్వహించారు.
జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఓ కళ్యాణ మండపంలో పోటీలు జరిగాయి. ఏఆర్డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోటీల్లో మొత్తం 20 మంది పాల్గొనగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. నిత్యం పని ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులకు ఈనాడు ఈటీవీ నిర్వహించిన చెస్ పోటీలు ఉపశమనాన్ని కలిగించాయన్నారు. 2009లో జాయిన్ అయినప్పటి నుంచి నేను ఫస్ట్ టైం ఇలాంటి పోటీల్లో నేను పాల్గొంటున్నాను. ఇంతవరకు ఈ 16 సంవత్సరాల్లో ఇట్లాంటి పోటీలు నేను చూడలేదు. చాలా ఆనందంగా ఉంది. ఈనాడు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదేమైనా ఇక ముందు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల మాకు మంచి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ప్రతిభని కనపరచడానికి మాకు అవకాశం దొరుకుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ పోటీలు ఇలా నిర్వహించడం వల్ల మాకు చాలా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగినట్టు ఉంటుంది. ఇలా కండక్ట్ చేసిన దానికి ఈనాడు ఆధ్వర్యంలో అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈనాడు ఆధ్వర్యంలో ఇలాంటివి ఇంకా మంచి ప్రోగ్రాంలు కండక్ట్ చేసి ఇంకా చాలామందికి ఇంప్రూవ్ చేయించి వాళ్ళని డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలులో ఈనాడు ఛాంపియన్ జిల్లా స్థాయి ఫైనల్ చెస్ పోటీలు జరిగాయి. ఈనాడు యూనిట్ కార్యాలయంలో పోటీలు నిర్వహించారు. 4 రౌండ్స్లో జరిగిన ఈ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. పని ఒత్తిడిలో ఉండే తమకు చెస్ పోటీలు ఉపశమనాన్ని కలిగించాయని ఉద్యోగులన్నారు. పోటీలు నిర్వహించిన ఈనాడు ఈటీవీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈనాడు మేనేజర్ శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు విజేతలకు ఛాంపియన్ కప్పులు అందజేశారు. ఈనాడు ఈటీవీ వాళ్ళు నిర్వహించిన చదరంగం పోటీల్లో పాల్గొని జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ రావడం అనేది సంతోషంగా ఉంది. డైలీ ఆఫీస్ వర్క్స్లో మధ్యలో ఇది ఆట విడుపుగా వీళ్ళు పెట్టడం అనేది చాలా బాగుంది. అందరితో కలిసి పార్టిసిపేట్ చేయడము, అలాగా ఇంకా మరిన్ని టోర్నమెంట్స్ ఇలాగా నిర్వహించాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాగ ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహించడం, దానికి ప్రభుత్వ ఉద్యోగులకి నిర్వహించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు జిల్లా స్థాయిలో 2వ స్థానం నిలిచి రన్నర్ నిలిచాను. రోజు ఆఫీస్కి సంబంధించి వర్క్ విషయాల్లో ఎంతో టెన్షన్లో, స్ట్రెస్లో ఉన్న మాకు ఈ చెస్ పోటీలు ఆట విడుపుగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇలాంటివి మరిన్ని పోటీలను ఈటీవీ ఈనాడు కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా పాణ్యంలో ఈ నెల 20న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే అశోక్ చౌదరిని సుబ్బయ్య, అతని కుమారులు కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. 22 లక్షల అప్పు చెల్లించాలని సుబ్బయ్యను అశోక్ ఒత్తిడి చేస్తూ ఉండటంతో అతన్ని హతమార్చేందుకు సుబ్బయ్య పథకం పన్నారని సీఐ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. డబ్బుల వసూలుకు వచ్చిన సమయంలో అశోక్పై సుబ్బయ్య, అతని కుమారులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారన్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్టు చేసినట్టు సీఐ వెల్లడించారు. ఎవరైతే మృతుడు అశోక్ నంద్యాల నుంచి వస్తూ అతని కారులో వచ్చి తర్వాత అతని కూలింగ్ షాప్లో కూర్చొని ఉంటాడు. కూర్చున్న వెంటనే ఒకడు ఎవరైతే ముసుగు సుబ్బయ్య అతని చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకొని ఈలోపు ముసుగు సురేష్ వాళ్ళ కొడుకు సుత్త తీసుకొని తలపైన కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఒకరు అందరూ కలిసి అతన్ని చంపడం జరిగిందన్నట్టు. దీనికి సంబంధించి మనము 76/2025 అని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఆర్థిక వ్యవహారము. ఈ ఎవరైతే మృతుడు అశోక్ అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ తీసుకుంటూ ఉండేవాడు, ఈ డబ్బుల గురించి ఈ జరగడం జరిగినది. ఈరోజు ఈ ఎవరైతే 6 మంది ముద్దాయిలు మరియు ఈ 4 మెంబర్స్ జూనియర్స్ వీళ్ళందరినీ కూడా మనము మన కస్టడీలోకి తీసుకొని డిమాండ్ చేయడం జరుగుతున్నది. అమరావతిలో పనులు జరగట్లేదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలోని ప్రధాన పనులన్నింటినీ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. అమరావతి ప్రాంతంలో ఎల్ఎన్టీ, షావూర్జీ, పల్లోంజీ సంస్థలు చేపట్టిన భవనాల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. ఇంజనీర్లతో మాట్లాడి పనుల్లో పురోగతిని తెలుసుకున్నారు. ఆ 2 సంస్థలు చేపట్టిన పనుల్లో చాలా వరకు పూర్తయ్యాయని, కొద్దిమేర పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో 4,000 మంది ఉద్యోగుల కోసం 100 పడకల ఆసుపత్రి, పాఠశాలలకు ఏర్పాటుకు విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అంగీకారం తెలిపాయని మంత్రి వెల్లడించారు. సింగపూర్ ప్రభుత్వంతో గత టీడీపీ ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందాలు వైసీపీ సర్కారు తీరుతో పూర్తిగా దెబ్బతిన్నాయని మంత్రి ఆక్షేపించారు. సింగపూర్తో సంబంధాల పునరుద్ధరణకే సీఎం చంద్రబాబు ఆ దేశ పర్యటనకు వెళ్తున్నారని వివరించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీ అన్ని విధాలు ఆలోచిస్తుంది. ఏదో బిల్డింగ్లు కట్టేసి వదిలేయటం కాదు, బిల్డింగులతోటే వాళ్ళకి కావాల్సిన వసతులు, క్లబ్ హౌస్ కావచ్చు, వాళ్ళు వస్తువులు కొనుక్కోవాలంటే స్టోర్స్ పెట్టడానికి అకామిడేషన్, సివరేజ్ ప్లాంట్, మళ్ళీ రోడ్లలో నిండుదలేకుండా సివరేజ్ ప్లాంట్లు ట్రీట్ చేసి వదలటానికి రోడ్స్, పార్కులు, వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా
ఎస్ఆర్ఎం వీటితో మాట్లాడాం. జూన్కే ఇద్దరు స్కూల్స్ స్టార్ట్ చేస్తామన్నారు. అదేవిధంగా ఇద్దరు 50-50 బట్ ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో రైతులకు ఏదైతే ఆ రోజు 34,000 ఎకరాలు తీసుకున్నామో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు యాక్చువల్గా 1 by 1 చేసుకుంటా వస్తాం. బహుశా ఈ నెల ఆగస్టు 15 వరకు వర్షాలు అయి ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ వర్క్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇన్సైడ్ వర్క్ చేస్తూ వర్షం లేనప్పుడు అవుట్ సైడ్ చేస్తారు. బయట అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ నమ్మొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ A to Z 3 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని అమరావతి క్యాపిటల్ సిటీలో ఉండే రైతు సోదరులందరూ తెలియజేస్తాం. సింగపూర్ గవర్నమెంట్ అనేది యాక్చువల్ గా అందరికి తెలిసిందే. వాళ్ళు చాలా హానెస్ట్ గా ఉంటారు, చాలా సిన్సియర్ గా ఉంటారు. వాళ్ళు పాకలాడరు. మనం ఎందుకు పిలిచామంటే వరల్డ్ మొత్తం వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. వాళ్ళు ఈడకు వస్తే పెద్ద బ్యాంకుల్ని పెద్ద కంపెనీలని ఈడకు తీసుకొస్తే అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాట్లాడి చేస్తే గత ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళు యాక్చువల్ గా విముఖత చూపించారు. అయితే రిలేషన్స్ దెబ్బతిన్నాయి. వీళ్ళు ఇంతేనా ఒక ముద్ర వేశారు. ఫస్ట్ ముద్ర బాగొట్టుకోవాలా, తర్వాత వాళ్ళతో డీటెయిల్ గా డిస్కస్ చేయాలా. అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్ గా టైం తీసుకున్నారు. దాని మీద పోతున్నాం. దాంతో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఇన్వెస్టర్స్ కూడా డిస్కస్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రయత్నించాలి. రాష్ట్ర ప్రజల తలరాతను మార్చాలని సీఎం చంద్రబాబు పనిచేస్తుంటే జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ నేతల తీరుని ఎండగట్టారు. ఏ నాయకుడైనా అధికారంలోకి వస్తే మంచి చేస్తామని చెప్తారు, కానీ తల తీసేస్తామని బెదిరిస్తారా అని జగన్ను ప్రశ్నించారు. ఇలాగే బెదిరిస్తే భవిష్యత్తులో ఆ 11 సీట్లు కూడా రావని వైసీపీ గుర్తించాలని హితవు పలికారు. ఈవేళ తలరాతలను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి. తలకాయల్ని తీసేటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద, రాష్ట్రం మీద, తెలుగు జాతి మీద కూడా పెట్టి ఈవేళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ అలజడులు సృష్టిస్తూ శాంతి భద్రతలకు వివఘాతం కలిగిస్తూ మళ్ళీ ఈ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఇవ్వండి అని అడుగుతేటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి స్థితి వేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా ఒక రాజు అయినా, ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడేవాడై ఉండాలి, ప్రజలను రక్షించేవాడై ఉండాలి. మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి ఉండాలి తప్ప భక్షించేవాడై ఉండకూడదు. ఇలాగా గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా రప్ప అని నరుక్కుంటా పోతామంటూ ఉన్నారు మీ కార్యకర్తలు, నాయకులు అని అడిగితే తప్పేంటి అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రేపు మేము అధికారంలోకి వస్తే ఈ మంచి చేస్తాము, ఈ సంక్షేమం చేస్తాము, ఈ అభివృద్ధి చేస్తాము, లేకపోతే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంది వీటిని సరిదిద్దుతాము అని చెప్పడం మానేసి రేపు మా ప్రభుత్వం వస్తే మీ తల తీసేస్తాం, మీ కాలు తీసేస్తాం, మీ చేయి తీసేస్తాం, మీ కన్ను తీసేస్తామని ఈ రకంగా బెదిరింపు ధోరణిలోకి. అంటే రేపు అధికారంలోకి రావాలని వీళ్ళు కోరుకునేది సంక్షేమం ఇవ్వడం కోసం కాదు, అభివృద్ధి చేయడానికి కోసం కాదు, తెలుగు జాతి భవిష్యత్తు కోసం కాదు. ఎవరైతే వీళ్ళ లూటీని, వీళ్ళ దోపిడీని, వీళ్ళ కక్షల్ని, కేసులకి ఏదైతే న్యాయస్థానాల ద్వారా చట్టం తన పని ఏదైతే చేసుకుంటూ పోతుందో వాళ్ల మీద కక్ష తీర్చుకోవడానికే రేపు మళ్ళీ అధికారానికి రావాలని కోరుకుంటున్నారు తప్ప ప్రజలకి మేలు చేయడానికి కాదనేటువంటి స్పష్టంగా మరి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుచేత ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి పార్టీ రాజకీయాలు ఉండడానికి అర్హత లేదు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,49,526 క్యూసెక్ల వరద చేరుతోంది. 2 గేట్ల ద్వారా 54,130 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 20,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,328 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.42 టీఎంసీలుగా కొనసాగుతోంది.
సోమశిల జలాశయం నిర్వహణలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఉమ్మడి నెల్లూరు రైతులకు శాపంగా మారింది. వైసీపీ పాలనలో సోమశిల జలాశయంలో కాంక్రీట్ పనులు దెబ్బతిన్నా నిధులు కేటాయింపుల్లో అలసత్వం జరిగింది. గుత్తేదారులకు 33 కోట్ల రూపాయలు బకాయి పెట్టడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుత్తేదారుకు 21 కోట్లు చెల్లించారు. గేట్లు, రోప్ల పనులు, రివర్ బ్యాంకు పనులు పెండింగ్లో ఉండటంతో జలాశయం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు జిల్లా రైతాంగానికి ఆరో ప్రాణమైన సోమశిల జలాశయం గత 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. అయితే అనేక పనులు కూడా గుత్తేదారు ముందుకు తీసుకుపోకపోవడం, నిధులు లేకపోవడంతో పనులన్నీ కూడా ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి. కూటమి ప్రభుత్వంలోనైనా వేగంగా సాగుతాయని చెప్పి రైతులు భావించారు. అయితే ప్రస్తుతం కూడా పనులు కూడా పెద్దగా ముందుకు పోని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎట్లా వర్కులు ఎలాంటి పరిస్థితి ఉంది, ఎంతవరకు పూర్తి చేయాల్సి ఉంది, ఒకసారి ఇక్కడ సోమశిల ఎస్సీ వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు సోమశిల వర్కుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనకు సోమశిల గేట్లో రోప్స్ వచ్చేసి రీప్లేస్ చేస్తున్నాము. దాదాపు 2.4 crores శాంక్షన్ అయింది. టెండర్లు కూడా పిలిచాము. ఆ రోప్స్ కూడా కొత్త ఇది ఇచ్చారు. అవి రీప్లేస్ చేసేసి మన నెక్స్ట్ ఫ్లడ్స్కి అంతా కంప్లీట్ చేసేస్తాము. అలాగే మనం రైట్ హెడ్ రెగ్యులేటర్ కూడా గేట్స్ ప్రాబ్లం ఉన్నవి, అవి కూడా 5.25 crores మనం టెక్నికల్ శాంక్షన్స్ టెండర్ కూడా పిలిచాము. టెండర్ కూడా ఇప్పుడు 2 times కాల్ చేసి ఎవరు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు 3rd time కూడా పిలిచాము, అది కూడా కంప్లీట్ చేసేస్తాం. ఈ ఆప్రాన్ వరకు కూడా మనము ఆ ఎమర్జెన్సీ పోర్షన్ అంతా కంప్లీట్ చేసినాము. ప్రస్తుతం ఆయన కాంట్రాక్టర్ వచ్చేసి బిల్స్ పెండింగ్ ఉందని ఆయన స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయమని మన రీసెంట్గా లెటర్ ఫైనల్ నోటీస్ కూడా ఇచ్చినాము. త్వరలోనే ఆ వర్క్ కూడా స్టార్ట్ చేపిస్తాము. నెక్స్ట్ మనకు జీకేఎన్ కెనాల్లో వైడనింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నవి, అవి కూడా ప్రోగ్రెస్లో ఉన్నవి. అది నెక్స్ట్ ఒక 1 yearలో నెక్స్ట్ కంప్లీట్ చేస్తాము. అలాగే మనకు మా సర్కిల్లో వచ్చేసి phase 2 వర్క్స్ కూడా జరుగుతున్నాయి, అవి కూడా వచ్చేసి స్లోగా ప్రోగ్రెస్లో ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు డ్యామ్లో వచ్చేసి మాకు ప్రస్తుతం వాటర్ కూడా 27.8 TMC ఉంది. సెకండ్ క్రాప్ వాటర్ ఇస్తున్నాము. దాదాపు 3,60,000 ఎకరాలకు మనం కెనాల్కు వాటర్ ఇవ్వగలుగుతున్నాము. అలాగే నెక్స్ట్ ఇన్ఫ్లోస్ కూడా మనకు వస్తున్నాయి. ఈరోజు 9,000 క్యూసెక్లు వాటర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు రోపు పనులు ముందుకు సాగడం లేదంటున్నారు. ఆప్రా పనులు కూడా కాంట్రాక్ట్లు అట్లాగే ఆపేస్తున్నారు. ఏమైనా బిల్స్ రావాల్సి ఉందా? ఏ సమస్య ఏంటి సార్ వాటికి? అసలు రోపులకి ఏం ప్రాబ్లం, రోపులకు సపరేట్ కాంట్రాక్ట్, రోపులకు తర్వాత మనం హెడ్ రెగ్యులేటర్స్కి వాటి అన్నిటి కూడా సపరేట్గా పిలుస్తున్నాము. ఓన్లీ ఆప్రాన్ మాత్రం ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయనకు కూడా దగ్గర 21 crores అమౌంట్ కూడా పే చేసినాం ఇంతకుముందు. ఇప్పుడు బ్యాలెన్స్ ఆయనకు పేమెంట్ చేయాల్సింది 12 crores వరకు ఉంది. నెక్స్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేయమని చెప్పినాం, అది కూడా పేమెంట్ చేస్తామని చెప్తున్నాం. నెక్స్ట్ ప్రొటెక్షన్ వర్క్స్ ఉన్నాయి మనకు రివర్ బ్యాంక్ ఏదో, అవి కూడా తొందరలో ఎస్టిమేట్లు వేసేసి అవి కూడా కంప్లీట్ చేసేస్తాం. 21లో అప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, దానికి మనం సిసిడిఓ నుంచి కూడా డ్రాయింగ్స్ అప్రూవల్ తీసుకొని దగ్గర 100 crores వరకు కావాల్సింది వస్తుంది, అవి కూడా చేసేస్తాం. ఉత్తర కెనాల్ మనకు 740 క్యూసెక్స్ నుంచి 1540 క్యూసెక్స్ చేస్తున్నాము. అది వైండింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇప్పుడు మనకు. ఎందుకంటే ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ నవంబర్ నుంచి వాటర్ ఇవ్వాలి కాబట్టి మార్చి వరకు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఒక 6 months వర్క్ జరుగుతాయి కాబట్టి ఒక 2 seasonలో మనం కంప్లీట్ చేసేస్తాం దాని వైండింగ్ వర్క్స్. రాళ్లపాడు రైతులు ఎప్పుడు చాలా సంవత్సరాలు వాళ్ళు సరిగా కొండాపురం ఆ ప్రాంతాలలో ఫ్లోర్ సరిగా రావడం లేదని గొడవ చేస్తున్నారు సార్. దాని పరిష్కారం ఏం చేస్తారు? అందుకే ఇప్పుడు మనం ఈ సంవత్సరం వచ్చేసి మనం రాజోల్ బైపాస్ కెనాల్ ఒకటి చేస్తున్నాము. అలాగే డీప్ కట్ ఒకటి ఉండేది అనమాట, అది కూడా వైడనింగ్ చేస్తున్నాం 85 kilometers దగ్గర. ఈ క్లియర్ చేస్తే కనుక మన ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే వాళ్ళు 600 క్యూసెక్లు ఇవ్వగలుగుతాం మన రాళ్లపాడుకు అనమాట. ప్రాబ్లం లేకుండా రాళ్లపాడు కూడా వాటర్ ఇవ్వగలుగుతాం. తొందరలోనే ఈ సోమశిలకు సంబంధించిన ఆప్రాన్ పనులతో పాటు గేట్స్, రోపులు, కోతలకు గురైన వరదకట్ట పనులు, ఇవన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి సోమశిల ఎస్సీ చెప్తున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వచ్చే రబీకి సాగుకి రైతులకు అనుకూల పరిస్థితులు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. హంద్రీనీవా కెనాల్ నుంచి దిగువకు కృష్ణా జలాల విడుదల కొనసాగుతోంది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు 8వ పంప్ హౌస్ నుంచి దశల వారీగా 5 పంపుల ద్వారా కృష్ణా జలాలను అధికారులు విడుదల చేస్తున్నారు. జీడిపల్లి రిజర్వాయర్కు 1450 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఒక్కో పంపు నుంచి నీటి విడుదలను పెంచుతూ కెనాల్ను హంద్రీనీవా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని శంభీపూర్లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై డివైడర్ను ఢీకొట్టి ఇంటి గోడపై ఎగిరిపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో కారును కిందికి దించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఘటన చోటు చేసుకుందని సమాచారం. సినీ నటుడు శ్రీకాంత్ అనంతపురంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజును కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. శ్రీకాంత్ దంపతులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ వ్యక్తిగత విషయాల గురించి కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం శ్రీకాంత్ సతీమణి ఊహకు ఎంఎస్ రాజు భార్య ఉమాదేవి చీర సారే పెట్టి గౌరవించారు. శ్రీకాంత్ను ఎంఎస్ రాజు శాలువాతో సత్కరించారు.